సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, మనుబోలు మండలాల్లో అక్రమ లేఅవుట్లు ఇష్టానుసారంగా వేసి అక్రమంగా కొన్ని వందల కోట్ల స్వాహా చేశారని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గాల్లో అక్రమ లేఅవుట్లలో కల్లు బయలు కమ్మేలా ఘోరాలు చేశారని అన్నారు. అక్రమ లేఅవుట్ల విషయంలో పార్టీలకు అతీతంగా చర్యలుంటాయని అన్నారు. స్వర్ణ లేఅవుట్లో 200 కోట్లు దిగమింగారని, ఆ లేఅవుట్లకు పంచాయతీ అప్రూవల్ గాని, నుడా అనుమతులు, టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా అప్పటి మంత్రి కాకాని అనుమతితో బరితెగించి లేఅవుట్లు వేశారని అన్నారు. కాకాని రమణారెడ్డి లేఅవుట్కు కూడా ఎటువంటి అనుమతులు లేవని అన్నారు. వాటన్నిటిపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కోటేళ్ల వాగును సైతం చదును చేసి లేఅవుట్ వేశారని, లేఅవుట్లు వేసే విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించి అమాయక ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ ఒక్క 11 ఎకరాలు 96 సెంట్లు చూపించాడు. 14 ఎకరాల 12 సెంట్లు చూపించాడు. 7 చూపించాడు. 11 ఎకరాల 90 కేఆర్ఆర్ అది నెట్ కూడా చూపించేసి 2 ఇక్కడ ఉండాలి. దొంగ స్టాంప్, పంచాయతీ స్టాంప్, ఇంకేం కావాలి? ఎవిడెన్స్ స్టాంప్ ఉండే, ఇవన్నీ ఉన్నాయి. చాలా చరిత్ర ఉంది. మాకే టైం చాలటంలే. 5 ఏళ్ళు నరకం చూపించారు మీరు మా వాళ్ళకి. వాళ్ళందరి సమస్యలు పరిష్కరించేదానికి టైం చాలటంలే. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా పొదలకూరు ప్లస్ మనుబోలు, వెంకటాచలం, తోటపల్లిగూడూరు ఈ లేఅవుట్లు, అక్రమ లేఅవుట్లు మరీ ఘోరాలు, నేరాలు. ఆఖరికి ఎవరైనా ఆ లేఅవుట్లో ఆ 10% ఓపెన్ స్పేస్, సపోజ్ ఒక 20 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు, దాంట్లో గుడి, ఒక బడి, పిల్లలు ఆడుకునే స్థలం, ఏమిలే అడ్డంగా లేఅవుట్లు వేసేయటమే. ఇది చూడండి, దీన్ని ఇక్కడ నెట్టెం భాస్కర్ అంట, ఆయన లేఅవుట్ అంట. ఫస్ట్ లేఅవుట్ వేసి ఇది ఓపెన్ స్పేస్, ఇది ఓపెన్ స్పేస్. అదే లేఅవుట్లో అదే ఓపెన్ స్పేస్ని మళ్ళీ ప్లాట్ల కింద అమ్మేయటం. తేడా. ఇది ఓపెన్ స్పేస్, ఇది అదే ఓపెన్ స్పేస్లో ప్లాట్లు. సరే, ఇక్కడ ఏంటంటే కేఆర్ఆర్ లేఅవుట్, కాకాని రమణారెడ్డి లేఅవుట్. దీంట్లో అసలు ఎలాంటి అప్రూవల్ లేవు, దీనికి ఎలాంటి అప్రూవల్ లేవు. ఇక్కడ వచ్చి టిఎల్పి నంబర్స్తో కూడా ఉన్నాయి. 18/2021/G ఇవన్నీ ఉన్నాయి కంప్లీట్. కానీ ఏది డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ లేదు, నుడా లేదు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, పంచాయతీ క్లియరెన్స్ లేవు. పంచాయతీ లేఅవుట్ పేరేందా, నెట్టెం భాస్కర్ లేఅవుట్లో ఆర్టీఐ కింద పెడితే మా పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీఐలో సమాచారం ఇచ్చారు. ఇంకెవరిచ్చారు? పంచాయతీ ఇవ్వలే, డిటిపిసి రాలే, నుడా అప్రూవల్లే, కాకాని అప్రూవల్ ఉంది. కేఆర్ఆర్ వాళ్ళ నాయన పేరు. ఎంత దాంట్లోనే కదా పొట్టేళ్ళ కాలువ, దాంట్లోనే పొట్టేళ్ళ కాలువ, దాని మీద ప్లాట్లు. ఎక్కడికి పోతుంది ఏనంట? ఎన్నేళ్ళు బతుకుతాం నేను కాకాని? సరే, ఆయన బతుకుతాడులే, ఆయన ఫుల్గా బతుకుతాడు. ఆ తర్వాత పక్కకు రావా వాళ్ళకి అడ్డము. గార్డెన్స్ వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ బుక్ వివరాలకు ఫోన్ నంబర్లు. దీంట్లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంతకం ఉందా? ఎక్కడుంది? ఫెయిత్ఫుల్లీ ఫర్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ సంతకం ఉందా? డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ సంతకం ఉందా? ఇంత బరి తెగింపేంది?
ఇంత బరి తెగింపు ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? చిన్న బిడ్డలే వాళ్ళు ఆడ 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత చిన్న బిడ్డలమ్మా, అక్కడ ఆడుకొని ఆ నుంచి బయటకు వస్తారు. ఇంకేం చేయాలి? మాకు ఆ ఫేక్లు చూపించేది అలవాటు లేదు, ఒరిజినల్స్ మాకు అలవాటు. అందుకని అన్నిటి మీద విచారణ జరిపిస్తాం. మాకు పక్షపాతం లేదు. ఎంక్వైరీ చేస్తే అసెంబ్లీ అయిపోగానే. ఇప్పుడు ఏంటంటే ఆఫీసర్లు షఫలింగ్ ఉంది. ఎలక్షన్ డ్యూటీలు వేసిన ఎంఆర్ఓలు మళ్ళీ బ్యాక్ వస్తారు, వీళ్ళు మళ్ళీ ఆయనకు వేరే వాళ్ళు వస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ద గ్రేట్ వీర వసంతరాయలు, ఒక గొప్ప తహసీల్దార్ కూడా మంచి చరిత్రలో నిలబడిపోయేటట్టు పనులు చేసుకున్నాడు. ఆయన కూడా బుక్ అవుతాడు. అది అందుకని నేను అంటానంటే, తెలుసుకొని కళ్ళు తెరుచుకొని ఆ అక్రమ లేఅవుట్లలో రోడ్లు, పార్క్ ప్లేసులు సరిదిద్దుకొని, అయ్యా మేము తప్పు చేసాము, పొరపాటు అయిపోయింది, తెలుసుకున్నాము, అన్నీ సెటరేట్ చేస్తున్నాము, చట్టం ప్రకారం లేఅవుట్ డిడిపిసి యాక్టు నుడా చట్టం ప్రకారం పోతాము అని అంటే, అది ఏదైనా తొందరగా వారం 10 రోజుల్లో చెప్తే